అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే కర్రీ అయితే వండుతున్నాను. బీరకాయ పులుసు అయితే వండుతున్నా. నేనైతే ఎలా వండుతున్నానో మీరు కూడా చూసేయండి. నేను అలాంటి గిసాలాలు అలాంటివి ఏమి వేయకుండా చాలా సింపుల్గా బెండకాయ పులుసు అయితే వేస్తున్నాను. ఈ బెండకాయ ముక్కలు అయితే ముందలే కోసేసాను. తర్వాత 2 ఉల్లిపాయలు, 4-5 టమాటాలు అయితే తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్ వీడియోలో నేను ఏదో తప్పు చెప్పాను, మీరు గమనించారా? అది ఏం తప్పో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈ కిచెన్ రూమ్ ఏంటి ఇలా ఉంది, షింక్ ఏంటి అలా ఉంది, ఏంటి ఇలా ఉన్నాయి అని ఏమనుకోమాకండి. అతి త్వరలోనే నేను ఇది కిచెన్ అనేది మార్పిస్తాను. నేను కాదు మార్పిచ్చేది, మా మా ఆయన గారు అయితే మార్పిస్తారు. ఈలోగా అయితే ఉల్లిపాయలు టమాటాస్ అయితే కోసేద్దాం. ఈలోగా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎంత తొందరగా నాకు సపోర్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే నాకు ఆల్రెడీ 3 మంత్స్ ఏమో స్ట్రైక్ పడింది, మళ్ళీ 3 మంత్స్ స్ట్రైక్ పడింది. మళ్ళీ 2027లో కూడా మానిటైజేషన్ అవ్వదు. ఎందుకంటే 80,000 వాచ్ అవర్స్ పెరగాలంట. ఇప్పుడేమో 4,000. ఇక మళ్ళీ 2027లో అయితే 8,000 వాచ్ అవర్ పెరగాలంట. ఈ 4,000కే నానా తిప్పలు పడుతున్నాము. అలాంటిది 8,000కి ఎలా వాచ్ అవర్ పెరగాలి, ఎంత కష్టపడాలి. సంవత్సరానికి యూట్యూబ్లో కూడా చాలా మార్పు వస్తుంది. యూట్యూబ్లో ఎంత కష్టపడి వీడియోస్ తీసినా కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, అసలు లైక్ చేయడం లేదు. ఈలోగా అయితే నేను టమాటాలు కోసేసాను కదా, అవి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఒక పెద్దది వెల్లడిపిది ఒక దాకా తీసుకున్నాం. దాకా అనవచ్చు, బాణీ అనవచ్చు, మూకుడు అనవచ్చు, మీ ఇష్టం ఏదో ఒకటి అనుకోండి. తర్వాత ఏముంది, ఆయిల్ వేద్దాం. ఇప్పుడు నేనైతే నా ఫేస్ చూపిస్తున్నాను చూడండి. బాగా చెమటలు పట్టేసేసి దాంట్లో వేసానేమో అనుకుంటున్నారేమో, లేదు, అందుకే ముందుగానే తుడుచుకుంటున్నా చున్నీతో. ఫస్ట్ అయితే ఒక మూకుడు అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసాను. వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసాను. కరివేపాకు కూడా వేసాను. ఆ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా బాగా వేగనిచ్చిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే వేసాను. చూడండి, నా వాయిస్ ఏమో ముందర వెళ్తుంది, వీడియో ఏమో నిదానంగా వెళ్తుంది కదా. ఏం చేస్తావు, వాచ్ అవర్స్ కోసం చాలా లాంగ్ వీడియో అనేది తీయాల్సి వచ్చింది. ఇందుకే మా వీడియోలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్లో కామెంట్ చేయండి. లైవ్ పెడతాకేమో కుదరదు. లైవ్ పెట్టినప్పుడే మా పిల్లలు అడుగుతూ ఉంటారు. ఆ అరుపులకి మళ్ళీ కాపీ రైట్ అని పడిపోద్ది. అందుకని చెప్పి నేను లైవ్ పెట్టడమే మానేశాను. ఎప్పుడన్నా ఒకసారి మ్యూట్లో పెట్టి పెడుతున్నా లైవ్ అనేది. ఏంటో ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేయకోకుండా మర్చిపోమాకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2027లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది యూట్యూబ్ అనేది. కొంచెం 7,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ దేనికి ఫలితం లేకుండా పోయే. అందుకని చెప్పి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. నా వీడియో కాదులే, అదే నా ఛానల్ని. అయితే నేను బెండకాయలు వేసేసాను కదా, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అయితే వేసాను. చూడండి, పెద్ద రాళ్ళు ఉప్పు వేసిన తర్వాత అవి కూడా బాగా మగ్గాలి బెండకాయ ముక్కలు అనేది. నేను ఈలోగా చింతపండు కూడా నానబెడుతున్నాను. చూడండి, అన్నీ నేనైతే కొత్తగా స్టాండ్ ఉంది కానీ లైట్ తీసుకున్నా, రింగ్ లైటు చాలా బాగుంది. ఆ లైట్ పెట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు పెట్టాను అక్కడ. చూడండి, చాలా బాగుంది కదా, వెలుతురు కూడా వస్తుంది. మన కిచెన్లో లైట్ ఉన్నా కానీ మనకు సరిగ్గా కనిపించదు. నేనైతే ఫోన్ చేత్తోనే పెట్టి తీసేదాన్ని. ఇప్పుడైతే నేను ఆ లైట్ పెట్టి తీస్తున్నా, చాలా బాగా వస్తుంది. అయితే నేను అది చింతపండు నానబెడుతున్నాను. చూడండి,
కథ అంతా అంటే కథ అంతా కదా, మనకి కూరకి టేస్ట్ సరిపడా నానబెట్టుకోవాలి. ఇలా అయితే ఇలా అయ్యాను చూడండి చెమటలతో. బాగా అసలు ఏంటి ఈ వంటగేదంటే మరీ వేడి ఎక్కువ, అందుకని చెప్పి అలా ఉన్నాయి చూసారా. అందుకే కొంచెం మా కోసం కొంచెం లైక్ చేయండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ చేయండి. వీడియో తీసేటప్పుడు కష్టమే, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కష్టమే, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కష్టమే. ఏంటో ఈ కష్టాలు, ఈ మానిటైజేషన్ అయిన దాకా మనకి బాధలే. అయితే నేను బెండకాయలు మగ్గిన తర్వాత టమాటాస్ అయితే వేసాను చూడండి. అవి కూడా బాగా మగ్గాలి, ఒక 10 నిమిషాలు అట్లా ఉండాలి. అది మళ్ళీ తీసానండి. అయినా కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగంటికి పోద్ది, అందుకని చెప్పి కలుపుతున్నాను. చూడండి ఎలా ఉందో. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే పద్దాగా అడుగుతున్నా నేను కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని. ఏదైనా టిప్స్ ఉంటే కూడా కొంచెం కామెంట్లో పెట్టండి. ఫాలోవర్స్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి, ఇంకా మనకి యూట్యూబ్లో ఎక్కువ సక్సెస్ అయ్యేదేదో మీకు ఏమైనా తెలిస్తే మీకు కొంచెం నాకు కామెంట్ చేయండి. అలాగే నేనైతే ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసేసాను. ఉప్పు వేసేసే కదా ముందల, తర్వాత అవి టమాటాస్ను బెండకాయలు మగ్గిన తర్వాత కారం పసుపు అయితే వేసాను చూడండి. అవి కూడా బాగా మగ్గిన తర్వాత నేను చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను. మనకి సరిపడా పులుసు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, కొంచెం మగ్గాలి, చాలా బాగుంటుంది. నాకైతే కూరలు పెద్దగా వండడం రాదు, ఏదో వచ్చిన దానిలో ఒకటి వండుతున్నాను అంతే. మీకన్నా బాగా వండానో లేదో నాకైతే తెలీదు, మీరే బాగా వండుతారనుకో. కాకపోతే ఏదో నేను ఈ అని నేర్చుకున్నాను కూరలు అనేది. అంతకుముందు నాకు వచ్చేవి కాదు, ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. అంటే అన్నీ సింపుల్గానే చేస్తాను, మరీ అంత ఓవర్గా చేయను. మసాలాలని ఇవని అయ్యని ఏం వేయను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ కూర ఎగురుతుంది కదా, ఈలోగా మనం అంట్లు అనేది తోమేస్తాం. అవేవి ఉంటాయి కదా, అవి కడిగేసేసాను. కడిగేసిన తర్వాత కూర అయితే కొంచెం ఎగురుతాకి వచ్చింది, దగ్గర పడింది. ఎగిరితే కొంచెం బాగానే ఉండుద్ది. నేను చికెన్ కర్రీ అలాగే వీడియో పెట్టాను కదా, దాంట్లో బాగా ఆవేశంగా మాట్లాడాను, గబగబా మాట్లాడాను, అందుకే కొంచెం ఆవేశం అనేది వచ్చేస్తుంది. ఇదైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.